ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 16వ తారీఖు. కెరీతు వాగు దగ్గర దాగియుండుము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. దాగి ఉన్న జీవితంలోని శ్రేష్టత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి. నా కుమారుడా, ఈ హడావుడి, ఈ కీర్తి, ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు. నీవు వెళ్ళి వాగు దగ్గర దాగి ఉండు. వ్యాధి అనే కెరీతు వాగు దగ్గర, ఎడబాటు అనే కెరీతు వాగు దగ్గర, లేక ఎక్కడో మనుష్య సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. నీ చిత్తమే నాకు శిరోధార్యం. నీలోనే నేను దాగి ఉంటాను. నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు. నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు ధన్యులు. మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక కెరీతు దగ్గర దాక్కున్న వాళ్ళే. మనం మనుషుల నుండి, మన సొంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలను దాక్కొనకపోతే ఆత్మశక్తిని పొందడం అసాధ్యం. నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవడం అసాధ్యం. చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మండడం ద్వారా ఆ వేడినంతటిని బయటికి ఇస్తాయి. ఇలాగే క్రైస్తవులు ఉండాలి. బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీతు ఉంది. అక్కడ ప్రతిరోజు దాదాపు 5 గంటలు ప్రార్థనలో, ధ్యానంలో ఆయన గడిపేవాడు. డేవిడ్ బ్రెయినార్డ్కి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది. క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది. ఈ శకారంబానికి వెళ్తే పద్మాసులో, రోమా చెరసాలలో, అరేబియా ఎడారిలో, పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కెరీతులు ఉన్నాయి. మన ప్రభువు నజరేతులో తన కెరీతు కనుగొన్నాడు. యూదయ అరణ్య ప్రాంతాల్లో, బేతని ఒలీవ తోటల్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు. కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరము క్రైస్తవ అనుభవంలోనికి రాలేం. ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తుంది. అక్కడ నెమ్మది అనే నీటిని తాగుతాం. ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది. క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో ఈ కెరీతు అనుభవాన్ని కనుగొన్నావా? ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉండినట్లుగా నీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, వ్యాధి, ఎడబాటు, ఇంకా ఏదో ఒక సమస్య నిన్ను ఏకాంతంలోనికి తీసుకుని వెళ్తే దేవునితో సంతోషంగా గడుపు. అక్కడ నీవు అనుదినం ఆయనతో మధురానుభూతిని చెందుతూ, ఆయనలో ఎదుగుచు మరింత శక్తివంతుడు అవుతావు. అందుకే అలాంటి అనుభవాన్ని ప్రభువు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ గొప్ప అనుభవాన్ని నీ జీవితంలో సంపాదించుకొని క్రీస్తుకు సాక్షిగా జీవించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.